పరిశుద్ధ గ్రంథం నుండి హగ్గై 2వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు. నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. దినం దేవుని మందిరము గురించినటువంటి సందేశము మనము వినబోతూ ఉన్నాం. ఇక్కడ హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం 8 వచనాల్లో మనము చదువుకున్నాము మాట, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ, తేజో మహిమ దిగువచ్చు స్థలము దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని వాక్యము నేర్చుకుంటాం. హల్లెలూయా. దేవుని మందిరంలో నీవు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ హగ్గై గ్రంథంలో మరి 7-8 వచనాల్లో దేవుని మందిరముల గురించి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను అన్యజనులందరినీ కదలింపగా. హల్లెలూయా. ఎవరంట కదిలించేది? మీరు ఎట్లా కదిలించరు? వాళ్ళ చెప్పరు, కూడా వాక్యం చెప్పరు, మందిరానికి తీసుకురాను కూడా తీసుకురారు. దేవుడు చెప్తున్నాడు, మీరు కాదు తీసుకొచ్చేది, నేను కాదు, ఆయన కదిలిస్తాడంట. హల్లెలూయా. ఆయన కదిలించినప్పుడు వారు కదిలి తండోపతండాల్లో వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన మాటకి, ఆయన వాక్యానికి ఏకీభవిస్తే, ప్రభు నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను, నన్ను శక్తితో నింపు, నన్ను బలంతో నింపమంటే ఆయన పరిశుద్ధ ఆత్మ నీ మీద కుమ్మరించి నిన్ను బలపరిచి నిన్ను ఒక పాత్రగా నీ బ్రతుకు జీవితం అంతా వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, నేను అన్యజనులను కదిలింపగా. చూడండి, అన్యజనులను కదిలింపగా. క్రొత్త నిబంధన గ్రంథం మనకు వస్తే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సూచక్రియల ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా సువార్తను ప్రకటించి వారి జీవితంలో అద్భుతం జరిగించి రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అన్యులు ప్రభువుని ఎరగినటువంటి వారు, వారికి ఎన్నడూ జరగని పని, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి అద్భుతం జరిగించినప్పుడు వారు విశ్వసించి నమ్ముతారు, ఈయనే నిజమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వారికే నమ్మరు. ఇశ్రాయేలు దేశంలో ఒక పని పిల్లల గురించి నేను మీకు చెప్తాను. ఈరోజు మన అంశం దేవుని మందిరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు దేశంలో చెరకున పడబడినటువంటి అమ్మాయి సిరియా దేశం తీసుకెళ్తే, ఇశ్రాయేల్ దేశం చిన్నదాన్ని, ఆ అమ్మాయి బానిస పిల్లని, ఆ అమ్మాయి పనిచేస్తున్నటువంటి యజమానురాలి యొక్క భర్త నయమాను కుష్టు రోగంతో బాధపడుతున్నాడు. ఆ కుష్టు రోగం బహు భయంకరమైంది. ఆయన పరాక్రమశాలి అయినప్పటికీ నయమాను దేవుడి అతనికి తోడై ఉండి విజయాన్ని అనుగ్రహించినప్పటికీ ఆయనకి కుష్టు రోగం ఉంది. అది బహు భయంకరం. ఆ కుష్ఠరోగం పోవాలంటే ఈ అమ్మాయి మా ఇశ్రాయేలు దేశంలో నిజమైన దైవజనుడు ఒక ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరకు కానీ నా యజమానుడు పోతే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆ
చిన్న అమ్మాయికి, ఆ బానిసత్తులకి లేదా 16-17 సంవత్సరాల ఆ అమ్మాయికి నిజ దేవుడు, లోకరక్షకుడు, తను నమ్మినటువంటి దేవుడు అయినటువంటి ఆ నిత్య సత్య దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని ధైర్యంతో అదరక బెదరక తను బానిస పిల్లడయింది. ఆ ఇంట్లో పనిచేస్తున్నప్పటికీ తన యజమానురాలకు చెప్పింది. తన యజమానురాలు తన భర్త చెప్పింది ఆమె. తన యజమానురాలు తన భర్తకి, తన భర్త ఎవరు? నయమాను. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త చెప్పిన మాట, చెప్పిన పని చేశాడు. వర్క చేయడు. అందరూ మీరు మామూలు కాదు. ఎవరు ఏమో సామాన్య మాట విన్నట్టే తలగా చెప్తారు. ఓకే పాస్టర్ గారు, నేను అలాగే పాస్టర్ గారు. లోపల ఒకటి, మీరు బయట నాతో మాట్లాడేది ఒకటి చెప్పడం. లోపల ఒకటి ఉండదు. లోపల ఫిక్స్ చేస్తూ ఉంటారు. బయటికి మటుకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అట్లా చేయదు. చెప్పినా మీరు చేసేది అంతేలే. ఏంటంటే ఆయన ఊహించుకున్నాడు. బంగారు, వెండి అన్ని తీసుకొని పోయి ఆయన కాడికి ఇస్తే, ప్రార్థన చేస్తే ఆయన బాగు చేస్తాడు. అవన్నీ నీ కాడే పెట్టుకుని నాకు వద్దున్నాడు. చూడండి, హల్లెలూయా. ఆ సముద్రంలో పోయి, ఏంటది, యోర్దాను నదికి పోయి, నువ్వు పోయి ఆ యోర్దాను నదికి పోయి 7 సార్లు మనమన్నాడు. ఈయనేమన్నాడు? నేను ఎవరిని, నా ఏంది, నేను నా లెక్క, నా డబ్బు ఏదో, నా టిక్కేది అనుకున్నాను. కోపపడి వెళ్ళిపోతాం. చాలా కోపగించుకున్నాడు. అప్పుడప్పుడు అక్కడ వాళ్ళ మధ్యలో ఒక ఆయన, ఒక చాలా మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, నా వ్యక్తి. ఆయన పని ఒక దాసుడు. అయ్యా ఆయన చెప్పింది ఏం చెప్పాడు? పెద్ద పెద్ద పనులు చేయలేదు అని చెప్పలేదు. అది చెప్ప ఇది చేయమని చెప్పలేదు కదా. యోర్దాను పోయి 7 సార్లు మనమన్నాడు, అంతే కదా. ఆ మాటతో పట్టుకుని నేను వెళ్ళిపోయాడు. యోర్దాను ముదిగాడు. 1 సారి, 2 సార్లు, 3 సార్లు ముడిగా, 4 సార్లు, 7 సార్లు. చిన్న పిల్లవాని దేవులే అయిపోయాడు. హల్లెలూయా. ఇంటి క్షేమంగా తిరిగి వచ్చాడు. భార్య చాలా సంతోషంతో ఆశ్చర్యపోయాడు. నా భర్త ఎంత యవనం వాడు మాదిరిగా తయారైపోయాడు. హల్లెలూయా. ఎంత చక్కగా తయారైపోయాడు. ఆమె తన భర్తకున్న ఆ కుష్ఠరోగాన్ని బట్టి ఇసిరిపోయాడు. చీము, నెత్తులు, వాసన ఇరిగిపోయాడు. ఎప్పుడైతే తన భర్త మంచి ఆరోగ్యవంతుడుగా ఆ కుష్ఠ జబ్బును పోగొట్టుకుని వచ్చాడు, తన భార్య సంతోషించుకుందా, బాగుపడి ఏడుస్తుందా? సంతోషించు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కారణం ఎవరు? ఇశ్రాయేలు దేశపు ఆ చిన్నపిల్ల, ఆ చిన్నది. ఆమెకి, ఆ అమ్మాయికి మంచి విశ్వాసం, మంచి ధైర్యం ఉంది. హల్లెలూయా. ప్రభు విడువై ఉన్నావు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు. ఆ అమ్మాయికి ఉన్న విశ్వాసం కొద్ది పట్టుబట్టలేదు. ఎవరికి చెప్పవు అసలు. విచిత్రమైంది, నీ నోట్లో నుంచి దేవుని మాటలే రావు. దేవుని మాటలకు బదులుగా నీ సెల్ ఫోన్లో సినిమా పాటలు, నీ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళు ఫోన్ చేయండి. నీ ఫోన్లో సినిమా పాటలు వస్తాయి. యేసు ప్రభు పాటలు కాదు, సినిమా పాటలు. దేవుని పెట్టిన ఆ ఫోన్లన్నిటి నుంచి మాకు ఎక్కువగా ఫోన్లు వస్తుంటే సినిమా పాటలు. దేవుని పాటలు దేవుని మందిరంలోనే. మందిరం దాటితే సినిమా పాటలు, ఇంట్లో సినిమా పాటలు, బయట సినిమా పాటలు, టీవీలో సినిమా పాటలు. వాటిలో ఏమైనా అర్థం ఉంది, ఏదో నీతి కథ ఉండి ఉంటే అవి లేవు. ఎట్లున్నాయి? అంత భయంకరంగా. ప్రేమైన ప్రభు బిడ్డారా, ఈ ఇశ్రాయేలు యవనస్తుల చిన్న బిడ్డ తను నమ్మిన దేవుని గురించి ధైర్యంగా ఎక్కడైనా ప్రకటిస్తూ ఉంది. అమ్మాయి చర్చికి పోవాలి, చర్చి లేదు. ఎక్కడుంది? బానిస పిల్లగా తీసుకెళ్ళారు. వాళ్ళు పెడితే తినాలా, ఆ పని చెప్తే చేయాలా. కానీ ఆ అమ్మాయి నమ్మినటువంటి దేవుని గురించి ఎంత ధైర్యంగా చెప్పింది. నేను మాట్లాడతా, అడగమంటారా? నువ్వు పని చేసే చోట, నువ్వు జాబ్ చేసే చోట, నువ్వు డ్యూటీ చేసే చోట, అది నువ్వు బంధువులు పెళ్లికి వెళ్ళిన చోట, ఎక్కడికి వెళ్తావు? యేసయ్య గురించి ప్రకటిస్తున్నావా? ఆ ప్రశ్న. ప్రకటిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య గురించి ప్రకటిస్తా. అంత విశ్వాసం ఈ అమ్మాయి బల్ల గురించి పంపించింది. ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళదగ్గరికి వెళ్ళాడు. అద్భుతమే. హల్లెలూయా. అద్భుతం జరిగింది. హల్లెలూయా. నిత్యము దేవుని మందిరానికి వస్తున్నావు, నిత్యము యేసయ్యను నమ్ముకున్నావు,
నిత్యము ఆయన ఆరాధిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, బైబిల్ ఉంది, చర్చి ఉంది, విశ్వాసంతో పాటు ఉన్నావు. నీ విశ్వాసం ఎలా ఉంది? ఏదో వాడు అడిగితేనంట, ఈరోజు మన అంశం దేవుడి మందిరం గురించి. దేవుడి మందిరానికి వస్తున్న నీవు నీ విశ్వాసం తాకట్టు పెట్టావా? మీరు కరెక్టే. ఏది అందరు చెప్పండి. తాకట్టు అనండి, కలికట్టు కాదు. ఏ కట్టు? తాకట్టు అంటే ఇప్పుడు మీ ఆయన ఈఎంఐ కాదు, డబ్బులు లేవు, ఆ మెడలో బంగారం దండ ఉంది, ఆ పుస్తకాలు మెడలో వేసి బంగారం దండ తీసుకుపోయి చెప్పండి ఏ కట్టు? తాకట్టు పెట్టి ఏం చేస్తారు? ఓ డబ్బులు ఇస్తారు, అది తీసుకొని ఆయన ఈఎంఐ కట్టుకొని వస్తే డబ్బులు ఇస్తే, లేకుంటే అట్నే ఉండమని చెప్పండి. అంతేనా? తాకట్టు. మీకు గుర్తుపెట్టి అందరూ చెప్పండి, తాకట్టు. ఓ విశ్వాసి, ఓ ప్రభు బిడ్డ, ప్రభు రక్తం చేత కడగబడిన విశ్వాసి, ప్రభు పేరు పెట్టుకున్న నీవు, రక్షణ మారు మనసు పొందిన నీవు నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకుంటావు. ఇప్పుడు చెప్పమంటావా నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకునేది? తాకట్టు అంటే ఏందమ్మా? అది అర్థమైంది కదా, అది మించి తెచ్చుకున్నా. నువ్వు వాక్యం వింటూ ప్రార్థనలో ఉండి ఇన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అయింది. నీ విశ్వాసము కొన్ని సంవత్సరాలని ప్రభు నమ్మి, అయితే పెళ్ళప్పుడు నీ విశ్వాసం భయపడి తాకట్టు పెడతావు. ఇప్పుడు చెప్పండి, పెళ్ళప్పుడు నీ విశ్వాసాన్ని తాకట్టు పెడతావు. ఏం కులం వాళ్ళదే? ఇన్ని సంవత్సరాల విశ్వాసం ప్రశ్న చేయటం, నీ విశ్వాసం తాకట్టు పెట్టేశావు. దేనికి? ఏం కులము అని. ఇంకేంటంటే రక్షణ లేకపోయినా పర్వాలే, ఉద్యోగం బాగుంటేసావు, తాకట్టు పెట్టేశావు, ధనానికి తాకట్టు పెట్టేశావు నీ విశ్వాసం. దేనికి? ఇప్పుడు దాకా రక్షణ పొందినోళ్ళే, హల్లెలూయా చెప్పిన వాళ్ళే, సాక్ష్యాలు చెప్పిన వాళ్ళే, స్త్రీలో సాక్ష్యాలు చెప్పిన వాళ్ళే, మందిరంలో హల్లెలూయా చెప్పిన వాళ్ళే, స్పాన్సర్ చేసిన వాళ్ళే, కొన్ని సంవత్సరాలుగా బైబిల్ చదివిన వాళ్ళే, మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన వాళ్ళే, వాక్యం చదివిన వాళ్ళే, సువార్త ప్రకటించిన వాళ్ళే, పెళ్లి కాడికి వస్తే ఏం త్వరపోయింది? ఏం తాకట్టు పెట్టారంట వాళ్ళ విశ్వాసాన్ని? అందానికి తాకట్టు పెట్టారంట, కులానికి తాకట్టు పెట్టారంట, ఇంకా వాడికి రక్షణ లేకపోయినా పర్వాలా తాకట్టు పెట్టేశారు. వీళ్ళు విశ్వాసం వాడికి రక్షణ లేకపోయినా ఏం చేసింది? నా ప్రేమను ప్రభు పెట్టారా? ఇది నీ విశ్వాస జీవితానికి పరీక్ష. నీకు తర్వాత అయిపోయిన తర్వాత ఈయన నీ గురించి చెప్తాను, కూర్చోను, కళ్ళ ముందు కూర్చున్నాడు. ఎందుకు ఈ పని చేశారని తీసుకుని ఆ దౌర్భాగ్యుడికి పెళ్లి చేశారని నాకు ఇక్కడికా వచ్చి ఉంటే బాగా తాట తీసేవాడు. చెప్పేవాడికి మీ పెళ్లి చేసుకుని నేను అడ్డపడే నో చేయొద్దని అడ్డపడేవాడు కాదు. వాడికి రక్షణ ఉందో లేదు చూడు, ముందు వాడికి మారు మనస్తుందో చూడండి, వాడు చర్చికి వెళ్తాడని చూడు. అలాంటి వాడికి ఎవరు ఎర్రంగా బుర్రంగా ఉందని ఉద్యోగం ఉందని చెప్పి ఆశ చెప్పి ఏడుస్తున్నా ఏడలేదా చెప్పు? నీకంటే ఎక్కువ అమ్మాయి ఏడుస్తారు. 100 సంవత్సరాలు వాడికి యాగాల చెప్పండి. నువ్వు కరెక్ట్గా 6 నెలలో సంవత్సరం పెళ్లి చూసి 3 ఏళ్ళు దాన్ని పంపించేసాడు. వాడికి జీవిత కాలం వాడికి రక్షణ ఉండదు, ప్రార్థన పోతే ఒప్పుకోడు, చర్చికి పోతే ఒప్పుకోడు, వాడికి తెలియదు. నువ్వు ఎటు సార్ పెళ్లి చేసుకొని మార్చుకుంటావు సార్, నీ మొహం మార్చుకోవడం మారేది మారేదే. నువ్వు అమ్మాయిని చంపేయడం లేదు, వాడికి ఇచ్చే బదులు చంపలేక రక్షణ లేకుండా ఒకరి వివాహానికి ఇచ్చారంటే నరకయాతన. ఒకవేళ దేవుడు కనికరించి వారిని మారిస్తే తప్ప. హల్లెలూయా. తాకట్టు పెట్టారు మీ బంగారు వస్తుని? నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టావు. దేనికి? ధనం కోసం, ఉద్యోగం కోసం, కులం కోసం. చాలా మంది క్రైస్తవులు అప్పటిదాకా బలి విశ్వాసనీయులు, సూపర్ విశ్వాసులు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, వాక్యం వెళ్తున్నారు, సువార్త చేస్తున్నారు, ఓ స్వాంసన చేస్తున్నారు, అన్ని చేశారు, సూపర్. ఈ రంగు బయటపడే రోజు రాబోతుంది. ఎవరు ఏం చేయలేరు. ఇంక కూడా తొక్కించబడ్డాడు. నా కూతురు బాగా బతకలే అనుకున్నాడు, ఆడ బాగా బతికేది. వాడి రక్షణ గుర్తుపెట్టుకోండి. నీవు వివాహానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఫస్ట్ క్వాలిఫికేషన్ చూడాల్సింది, పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు, పిల్లలకి మీరు పెళ్లి చేయాలనుకున్న వాళ్ళు
గుర్తుపెట్టుకోండి. తర్వాత లబ్బో దిగో కొట్టినా ఏం చేయలేదు మీరు. నేను నా కళ ముందు చెప్పినా కూడా వినవాళ్ళు పోతే పాడాను అల్లాడి చేస్తున్నారు. ఏం చేస్తుంది? నా కళ్ళ ముందు కొట్టి తిట్టి అబ్బా నీకేం గుర్తున్నా తిన్నటువంటి వాళ్ళు ఎందుకు చేసుకున్నారు? వద్దు, ఆ అమ్మాయిని నాకు అబ్బాయిని పంపించండి వినలా. ఇప్పుడు అల్లాడతా కాయి సస్తున్నారు. ప్రార్థన చేస్తా చేస్తాం, ఏం చేయకుండా చేస్తామమ్మా. మీరు వినరు కదా, మీకే చెప్పే హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది ఎవరికో చెప్పుకోబాబు, మీకే. యేసయ్యా నేను నా కొడుకో నా కూతురుకో పెళ్లి చేసే సమయం వచ్చినప్పుడు కులం వైపు చూస్తూ పాస్టర్ మరి నీ సంగతి నువ్వు మీ కులంలో చేసుకున్నావా అడగండి, నన్ను అడగండి. నాకు అసలు కులం గురించే పట్టించుకోవాలి. ఏం వెళ్ళిపోయాను. మా వాళ్ళందరూ తీసుకెళ్ళి మా వాళ్ళందరూ వచ్చి మేము వాళ్ళ ఇంట్లో ఏమి పెట్టుకున్నాడు, వాళ్ళ ఇంట్లో గిన్నెలో కూడా ఏమి పెట్టుకున్నాం. మా దేవత ఒప్పుకోదని వాళ్ళు వస్తే రానిపోతే కొన్ని సాగులు మీరు పెద్దలుగా వినిపించి పిలిచా అని చెప్పారు. అటువంటి దేవుడి ప్రాణానికి ప్రార్థన, దేవుడి చిత్రంలో ఉండి వివాహం జరుగుతుంది. నీ ఇష్ట ప్రకారంగా నీ ప్రభువుని నమ్ముకొని బాగా కొన్ని సంవత్సరాలు ఏమిటో నాకు వాక్యం నువ్వేమి వింటున్నావో నాకు తెలియదు, దేనికి వస్తున్నావో తెలియదు. గొప్ప గొప్ప మంచి విశ్వాసులను పిలువబడిన వాళ్ళు, దేవుళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్నవాళ్ళు పెళ్లి సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళ విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తారు. బంగారు వస్తుండే తాకట్టు పెట్టేసి మందిరంలోకి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా కొడుక్కి. అమ్మాయికి ఉద్యోగం ఉంది, అందమైన అమ్మాయి, గుణవతి, మంచి అమ్మాయి, తల్లిదండ్రులు బాగున్నారు, ఆస్తి బాగానే ఉంది, అది కూడా ఇది చేస్తా అన్నారు, ఇది చేస్తాను సార్లు గీలు బాగా కడతా అన్నారు. రక్షణ ఉందమ్మా, రక్షణ లేదు, వాళ్ళు చిన్నగా మార్చుకుంటాడా? నేను కానీ అటు చేయొద్దు నా మాట అంటారా? ఎందుకు దుర్మార్గుడు పాస్టర్ గారు నా అటు నుంచి అనుకుంటాడు. ఏంటి ప్రార్థన చేసుకోండి, ఒక్క పూట ఉపవాసం ఉండండి. నేను వాడు ఎట్టాంటోడు, ఆ అమ్మోడు ఎట్టాంటోడు తెలిసిపోదు. దేవుడి చిత్తం అయితే జరుగుతుంది. ఉపవాసం ఉండరు, ఎంత ఉపవాసం ఉన్నా కూడా ఆ అమ్మాయే మోహాలు, వాడే ఆ డబ్బే, వాళ్ళు చెప్పిన ఆస్తులే గుర్తుకొస్తాయి, ఆ ఉద్యోగాలు వాడికి వస్తాయి. అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న నీ చిత్తం జరిగించు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఉండాలి. రక్షణ మారు మనసు లేకపోతే నీ బ్రతుకు ఎలా ఉండదు ఊహించలేదు. నీ నాలుగు క్రికెట్ బాల్లా ఆడుకుంటాడు. మీ అందరికి వందనాలు చెప్తాను. హల్లెలూయా. మీరు పిల్లలు కలిగిన వాడు ఒక 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, ఇంకొక సంవత్సరానికి, 2 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు పెళ్లి చేయాలా అనుకున్నా తల్లిదండ్రులకు మీకు ఒక హెచ్చరిక చెప్తున్నా. 2025వ సంవత్సరం జూన్ నెల మొదటి ఆదివారం లైవ్ లో రికార్డ్ అయింది. తర్వాత ఏడ్చుకోకుండా చదువుకోండి, ఈ వాక్యాన్ని వినండి. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకునేది ఈ రికార్డ్ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు పెళ్లిగా ఒక 5 సంవత్సరాలు పెళ్లి అవుతుంది, నీ కూతురుకో కొడుకు పెళ్లి అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను వాక్యం చెప్పాలి. దీని భాస్కర్ రోజు చెప్పాడు 2025వ సంవత్సరంలో మొక్కటి పెట్టుకుని ఏడుచుకుంటా. 2025వ సంవత్సరంలో జూన్ నెల మొదటి ఆదివారం చెప్పాడు. ఇదిగో ఈ భార్య నన్ను మోసం చేసింది, వాళ్ళ వాళ్ళు ఇచ్చి వాడు నాశనం చేసింది, ఆ మా బిడ్డను గొంతు కోసింది. ఉపవాసం నేను ఒక్క పూట ఉపవాసం ఉండదు. దేవుణ్ణి అడగరు. కులము, ధనము, అందము, ఇంకా డబ్బు ఏమో మొత్తం ఇవన్నీ వద్దు నా శత్రువులు చెప్పలేదు. కనుక వివాహ సమయం వచ్చినప్పుడు ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మీ విశ్వాసాన్ని తాకట్టు